చంటి, సింధూర వాళ్ళిద్దరూ అయితే రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక కేశవ అయితే మురిసిపోతూ ఉంటాడు. రండమ్మా అని చెప్పేసి కేశవ అనేసరికి చంటి సింధూర అయితే చంచలమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు చంటి, సింధూర. ఇక కేశవ అయితే వీళ్ళిద్దరు ఆశీర్వాదం ఇస్తే వీళ్ళకి ఈరోజు శోభన ముహూర్తం పెట్టాము. అలా అయితే వీళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉంటారు చంచలమ్మ. అందుకే నేను నీ ఆశీర్వాదం కోసం నేను తీసుకొచ్చాను అని కేశవ అంటూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది కేశవ వైపు. ఇక చంచలమ్మ నిజం చెప్పలేక చాలా బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అసలు కలవకూడదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అయితే సతమతం అవుతూ ఉంటుంది చంచలమ్మ. మన ఇద్దరం ఆశీర్వాదం ఇద్దాం రా చంచలమ్మ అని చెప్పేసి అనేసరికి చంటి రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. పదండి అని సింధూర అయితే అనేసరికి చంటి అయితే కదలకుండా అలా చూస్తూ ఉంటాడు. రండి అని చెప్పేసి అయితే చంటిని ఒప్పిస్తూ ఉంటుంది సింధూర. ఇక చంచలం అయితే ఆశీర్వాదం ఇవ్వాలా వద్దా అని అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంటిని తీసుకొని చంచలమ్మ దగ్గరికి ఆశీర్వాదం కోసం అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక చంటి ఒప్పుకోకపోయినా సరే ఒప్పించి తీసుకొని వెళ్ళి ఆశీర్వాదం కోసం అయితే వంగుంటారు. అలా పాదాల దగ్గర కూర్చునేసరికి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ చంచలమ్మ పాదాల దగ్గర ఆశీర్వాదం కోసమని అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే ఆశీర్వదించకుండా అక్షంతలు అయితే కింద పడేస్తూ ఉంటుంది. అలా నేల పడేసరికి ఒకసారిగా సింధూర షాక్ అవుతూ ఉంటుంది. అత్తమ్మకి ఏమైంది అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అది చూసి చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఈవిడికి నిన్న మీద ఇంకా ద్వేషం పోలేదా అనేది షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు చంటి. ఇక చంచలమ్మ కూడా సింధూర కూడా అలా చూస్తూ ఉండిపోతుంది చంచలమ్మ చేసిన పనికి. ఇక చంచలమ్మ అయితే ఏం చేయలేక తనకి తెలిసిన నిజం చెప్పలేక చాలా సతమతం అవుతూ బాధపడుతూ అలా ఉండిపోతుంది. ఇక చంచలమ్మ చేసిన పనికి కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు చంచలమ్మ అని చెప్పేసి అయితే అలా అడుగుతూ ఉంటాడు. అయినా చంచలమ్మ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది.